దాని యొక్క అర్థం తెలిసినా తెలియకపోయినా దాన్ని పఠిస్తే చాలు, ఆ శ్లోకములు మన నోటి నుంచి వస్తే చాలు, తద్వారా మనకి విశేషమైనటువంటి ఫలం లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే అంటే ఆ భక్తి అనేది చాలా ముఖ్యం. భక్తితో విశేషంగా ఈ స్తోత్రాలని పఠించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక ఊళ్ళో ఒకడు ఉండేవాడు. వాడేం చదువుకోలేదు, వాడికి ఏం చదువు రాదు. ఏదో పని చేసుకుంటూ అక్కడక్కడ ఏదో పని చేసుకుంటూ బతుకుతూ ఉండేవాడు. కానీ వాడికి ఒక అలవాటు ఏముండేదంటే రోజు గుడికి వెళ్ళడం. ఊళ్ళో గుడి ఉంది, ఆ గుడికి వెళ్ళేవాడు రోజు. అది మాత్రం వాడికి అలవాటు. ఎంత పనున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గుడికి వెళ్ళడం మాత్రం తప్పించేవాడు కాదు. రోజు ఖచ్చితంగా వెళ్ళేవాడు. ఖచ్చితంగా వెళ్ళి గుడికి వెళ్ళేవాడు. అక్కడ దేవుడికి దండం పెట్టుకొని ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చొని ఏదో చెప్పేవాడు, ఏదో పారాయణ చేసేవాడు. చేసేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. వీడు చాలా ఏళ్ళుగా ఇలా చేయడాన్ని ఆ గుళ్ళో ఉండే అర్చకుడు గమనించాడు. చూస్తూ ఉన్నాడు. ఆయన రోజు చూస్తున్నాడు. చాలా పరిచయం ఉన్నవాడే వీడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయనకు ఒక సందేహం వచ్చింది అర్చకుడికి. ఏమిటి అంటే, వీడికి ఏమి చదువు రాదు, వీడేం చదువుకోలేదు, కానీ రోజు 10 నిమిషాలు మాత్రం ఏదో చెప్తాడు. అది పుస్తకం పెట్టుకోకుండా కూర్చొని చెప్తూ ఉంటాడు. పుస్తకం పెట్టుకోవట్లేదు. అంటే పుస్తకం లేకుండా 10 నిమిషాల పాటు ఒక విషయం ఏదైనా చెప్పాలి అని అంటే అదంతా వాడి చదువు ఉండాలి కదా. కాబట్టి ఏం చదివాడు వీడు, ఏం చదువుతున్నాడు, వీడు రోజు కూర్చొని 10 నిమిషాల పాటు ఏం పారాయణ చేస్తాడు ఇక్కడ అని ఆయనకి మనసులో అదొక సందేహం వచ్చింది. తెలుసుకోవాలని ఒక కుతూహలం కలిగింది. ఒకసారి వాడిని అడిగాడు, ఏమయ్యా నువ్వు రోజు వస్తున్నావు కదా, చదువుకుంటున్నావు కదా, ఇక్కడికి వచ్చి కూర్చుంటావు, 10 నిమిషాల పాటు చదువుతావు, ఏం చదువుతావు నువ్వు, ఏం గట్టి 10 నిమిషాలు చెప్పాలంటే అది గట్టి చేయాలి కదా, గట్టి ఉండాలి కదా, గట్టి ఉంటేనే వాడు చదువు చెప్పగలడు. 10 నిమిషాల పాటు చదివేంత ఏం గట్టి చేశావు నువ్వు, నీకేం రాదు కదా, ఏం గట్టి చేశావు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడయ్యా, నేను ఏం చేస్తాను అని అంటే, మన వర్ణమాల ఉంది కదా, అక్షరాల్లో వర్ణమాల ఉంటుంది కదా, అకారం నుంచి షకారం వరకు వర్ణమాల ఉంటుంది కదా, ఆ వర్ణమాల మొత్తాన్ని ఒకసారి చదివేస్తాను. మొదటి నుంచి చివరి వరకు, అకారం నుంచి షకారం వరకు చదివేస్తాను. తర్వాత దాంట్లోనే సంయుక్త అక్షరాలు అని అంటారు కదా, ఒక అక్షరాన్ని ఇంకో అక్షరంతో కలిపినప్పుడు మనం చేసేటటువంటి పదాల్లో ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరంతో కలిపినప్పుడు దాన్ని సంయుక్త అక్షరం అని అంటారు. ఇప్పుడు అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి, అలాగే సంయుక్త అక్షరాలు ఉంటాయి. అంటే ఒక అక్షరాన్ని ఎన్ని రకాలుగా మిగతా అక్షరాలతో మనం కలపగలుగుతామో అన్ని రకాలుగా ఆ అక్షరాలన్నింటినీ కూడా ఒకసారి ఉచ్చారణ చేసేస్తాను, రోజు చేసేసి వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు ఆయన అన్నాడు, అదేమిటయ్యా అలా చేయడం వల్ల నీకేం ఉపయోగం, ఏదో స్తోత్రం చదివావు, ఏదో భాగవతం చదివావు, రామాయణం చదువుకున్నావు, ఏదో స్తోత్రం చదువుకున్నావు అంటే ఉపయోగం ఉంది, కానీ ఇలా అన్ని అక్షరాలని ఒకసారి చదువుకోవడం వల్ల ఏం ఉపయోగం వస్తుంది అని అడిగాడు. అప్పుడు వాడు అన్నాడు, మీరు చెప్పారు ఏదో రామాయణం, భాగవతం, స్తోత్రాలు అవన్నీ కూడా నాకు రావు, కానీ ఎంత పెద్ద రామాయణమైనా, ఎంత పెద్ద మహాభారతమైనా, ఎంత పెద్ద భాగవతమైనా, ఎన్ని పురాణాలైనా, ఎన్ని వేదాలైనా, ఎన్ని స్తోత్రాలైనా ఈ అక్షరాలను పెట్టుకునేగా రాయాలి. ఇంతకంటే కొత్త అక్షరాలను ఎవడు తీసుకురాలేడుగా. ఎంత పెద్ద ఎన్ని లక్షల కోట్ల శ్లోకాలు రాసినా కూడా ఈ అక్షరాలతోనే రాయాలి. ఇంకా కొత్త అక్షరాలని ఎప్పుడూ పుట్టించలేడు. ఉన్న అక్షరాలు ఇవే, ఇంతకంటే కొత్త అక్షరాలను ఎప్పుడూ కూడా తీసుకురాలేడు. కాబట్టి ఏమవుతోంది అని అంటే, నేనేం అంటే నా దగ్గర ఉన్నటువంటి నా పరిస్థితి ఏమిటి అని అంటే, నాకు అక్షరాలు తెలుసు, కానీ అక్షరాల్ని ఎలా జోడించాలి, ఏ అక్షరాన్ని ఏ అక్షరంతో జోడిస్తే ఒక పదం తయారవుతుంది, ఏ పదాన్ని ఏ పదంతో జోడిస్తే ఒక వాక్యం తయారవుతుంది, ఏ పదాన్ని ఏ పదంతో జోడించినప్పుడు ఏ వాక్యం వస్తుంది, ఆ వాక్యానికి ఏం అర్థం వస్తుంది అనేది నాకు తెలియదు. అంతే. అదే నాకు పండితులకు ఉండేటటువంటి తేడా. పండితులైనటువంటి వాళ్ళకి అది తెలుసు, ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి అది తెలుసు, నాకు ఇది తెలియదు. చదువుకున్న వాడిని అడిగామనుకోండి, వాడు వెంటనే చెప్పేస్తాడు, ఈ పదం పక్కన ఈ పదాన్ని పెడితే ఇలా ఒక వాక్యం తయారవుతుంది, దానికి ఇలా అర్థం వస్తుంది, ఇది మంచి అర్థం, ఇది ఇలాంటి అర్థం, ఇది మంచి అర్థాన్ని ఇస్తుంది, ఇది చెడు అర్థాన్ని ఇస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అది నాకు తెలియదు. అంతే, నాకు వాళ్ళకు ఉండే తేడా అంతే. కానీ వాళ్ళు కూడా ఈ అక్షరాలతోనే రాయాలి. కాబట్టి నేనేం చేస్తాను అని అంటే, రోజు ఈ అక్షరాలన్నిటినీ కూడా ఒకసారి చదివేసి దేవుడి ముందు చివరికి దేవుడితో ఒక మాట చెప్తాను. ఏమిటంటే, నేను నీ దగ్గర ఏం ప్రార్థన చెయ్యాలో, ప్రార్థన చేయాలంటే ఏ వాక్యాలను ఉచ్చరించాలో, ఏ స్తోత్రాలని పఠించాలో నాకు తెలియదు, కాబట్టి వాట్లల్లో ఉపయోగించబడేటటువంటి అక్షరాలన్నిటినీ కూడా నేను నీకు సమర్పిస్తున్నాను. ఆ అక్షరమాలని మొత్తం నేను నీకు సమర్పిస్తున్నాను. నాకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలంటే నేను ఏం ప్రార్థించవలసి ఉంటుందో, ప్రార్థించాలంటే ఏ వాక్యాల్ని నేను ఉచ్చరించాల్సి ఉంటుందో, ఏ వాక్యాలను ఉచ్చరించాలంటే ఎలాంటి అక్షరాలని ఎలా జోడించవలసి ఉంటుందో ఆ పనినంతా నువ్వే చేసేసి నాకు నువ్వు అనుగ్రహం చేసేసి చాలు. ఆ పనంతా నువ్వు చెయ్యి, ఎందుకంటే అది నాకు తెలియదు కాబట్టి ఆ ఒక్క పనిని మాత్రం నువ్వు చేసుకొని
నా ప్రార్థన నువ్వు స్వీకరించి నాకు మంచిని చెయ్యి, నాకు అనుగ్రహం చెయ్యి అని చెప్పి అప్పుడు వాడు నేను ఇలా ప్రార్థిస్తాను దేవుడి దగ్గర అని వాడు చెప్పాడు. అప్పుడు ఆ మాట విన్నప్పుడు ఆయన అర్చకుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఎవరయ్యా నేను చదువుకొని వాడివి అని అన్నది, ఎవరన్నారు నిన్నలాగా, ఇంతకంటే ఏం చదువు కావాలి నీకు, ఇంత 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 జ్ఞానం ఉంది అన్నప్పుడు ఇంకా చదువుకోవాల్సిందంతా ఎంత చదువుకున్నా చివరికి రావాల్సింది ఇక్కడికే కదా. ఆ విషయాన్ని నువ్వు తెలిసేసుకున్నావు చాలు, ఇంకా చదువుకోవాల్సిన అవసరం లేదు. నేను నిన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ చదువు లేనివాడు చదువు రానివాడు అంటుంటే ఏమిటో అనుకున్నా, కానీ వాళ్ళందరికంటే కూడా చదువుకున్నవాడివి అయిపోయావు వాళ్ళు. నువ్వు ఇంత జ్ఞానం నీకు ఉంది కాబట్టి నిజంగా నువ్వు చదువుకున్నవాడివి అయిపోయావయ్యా నువ్వు. కాబట్టి వాడి నుంచి నేను చదువుకునేవాడు అనడానికి వీల్లేదు అని తర్వాత ఆయన అన్నాడు అని ఒక కథ. ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే ఆ స్తోత్రములన్నీ పఠించడం వెనక అంత గొప్పతనం ఉన్నది. కేవలం ఆ స్తోత్రాన్ని పఠించడం ద్వారా భక్తితో, అక్కడ వాడు ఆ అక్షరాల్ని పఠించినా కూడా ఎంతో భక్తితో పఠిస్తున్నాడు కాబట్టి అది చాలా ముఖ్యం. కాబట్టి అటువంటి భక్తి, అటువంటి దృఢమైన నమ్మకంతో మనం పఠిస్తే తప్పకుండా మనకు కావలసినటువంటి దాన్ని భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహిస్తాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహానికి అక్కడ ఆస్పదం లేదు. కాబట్టి విశేషంగా ఇటువంటి స్తోత్రముల్ని అందరూ కూడా చక్కగా పఠించి ఆ భగవద్ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలి. ఏ మార్గాన్ని అయితే శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు ఉపదేశించారో ఆ మార్గాన్ని అనుసరించి అందరూ కూడా కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం.